ప్రజారాజ్యం అసమ్మతి రాజ్యంగా మారిపోయింది. ఆదిలో పార్టీ కోసం శ్రమించిన నేతలు క్రమంగా ప్రాధాన్యం కోల్పోయి బయటకు వచ్చేస్తున్నారు. టికెట్ల వ్యాపార రాజ్యంగా మారిందని ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ మాత్రం సీటు రాని వాళ్లే రాళ్లేస్తున్నారని అంటున్నారు. ప్రజారాజ్యంలో అసమ్మతి రోజురోజుకు పెరుగుతోంది. పార్టీలో ఇమడలేక కొందరు రాజీనామాకు సిద్ధపడుతున్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పీఆర్పీ ఉపాధ్యక్షుడు ఆంజనేయ రెడ్డి కూడా పీఆర్పీలో మార్పు సాధ్యం కాదనే అభిప్రాయానికి వచ్చేశారు. అందుకే పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఒకరిద్దరు చుట్టూ తిరుగుతున్న పార్టీలో ఉండలేక బయటకొచ్చానంటున్నారు. అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, నాటకం నాటకింత నాటకం. ముఖ్యమైనది పార్టీ ఒక ఆర్గనైజేషన్ లాగా ఫంక్షన్ కావటం, ఏదో ఒక ఇద్దరు ముగ్గురు ఇండివిజువల్స్ కలిసి నడుపుతున్నట్టు అనిపించింది. ఈ పార్టీ కూడా మిగతా పార్టీ లాగానే ఉంది, మనం రిటైర్మెంట్లో టైం వేస్ట్ చేసుకోకూడదు అనే పద్ధతిలో ఇక్కడి నుంచి వెళ్లిపోయినా. మొదట ఎంతో ఉత్సాహంతో మెగాస్టార్ రాజకీయాల్లోకి రావాలంటూ ప్రోత్సహించిన వారు కూడా పార్టీకి దూరం అవుతున్నా ఎవరూ పట్టించుకునే పరిస్థితులు ప్రజారాజ్యంలో నెలకొన్నాయి. అసలు ఈ గందరగోళానికి అంతటికీ అల్లు అరవింద్ కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, నాటకం నాటకింత నాటకం. టికెట్ విషయంలో ఏదైనా ఉంటే వాళ్ళు పిలిచి చెప్పాలి. లాస్ట్ మినిట్ వరకు మానసిక క్షోభ అనుభవించేటట్టు చేశారు. సరే, ఈ టికెట్ మీకు ఇవ్వట్లేదు అని నాకు నేనుగా వేరే వాళ్ళ పేరు వచ్చినప్పుడు వెళ్ళి అడగటం జరిగింది. మేము ఇవ్వలేకపోతున్నామండి అని అప్పుడు చెప్పడం జరిగింది. దానికి నేను చాలా బాధపడ్డాను. ఓకే, నాకన్నా సమర్థులకి ఇచ్చి ఉంటే కూడా నేను కూడా చాలా సంతోషించేవాడిని. ఆ రోజున అభిమానిగా మా మీద ఆయన సినిమా రంగంలో మెగాస్టార్గా ఉన్నప్పుడు మా మీద చూపించిన ఆదరణ ఇవాళ ఒక రాజకీయ నాయకుడిగా అయిన తర్వాత ఆయన మమ్మల్ని చాలా నీచంగా దగ్గరికి రానివ్వకుండా ఏదో అంటరాలను చూసినట్టుగా మాకు బిహేవింగ్ అలా 2-3 సన్నివేశాలు 4-5 సన్నివేశాలు గమనించిన తర్వాత ఇక మాకు మీరు మెగాస్టార్ అని అయినా మనం ఇక ఓన్లీ మనం ఆయన హీరోగానే అభిమానించడం తప్ప రాజకీయ నాయకుడిగా మనం ఈయన్ని చూడలేం. అభిమానులతో పాటు మేధావులైన సమరం, ఆంజనేయ రెడ్డి వంటి వారిని మోసం చేసిన చిరంజీవి ఎవరికి న్యాయం చేశారో చెప్పాలని తెలుగు మహిళా అధ్యక్షురాలు రోజా డిమాండ్ చేశారు. తాను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు చిరంజీవి భయపడుతున్నారని ఆమె అంటున్నారు. సామాజిక న్యాయం అంటారు. దళిత మేధావైన శోభారాణికే టికెట్ ఇవ్వలేదు. ఇంకా సమరం లాంటి వాళ్ళని, మిత్ర లాంటి వాళ్ళని, ఎంతో మంది మేధావుల్ని తమ పార్టీలోకి రమ్మని చెప్పి వాడుకొని ఈరోజు అలాంటి వాళ్ళని వదిలిపెట్టి కేవలం డబ్బున్న వాళ్ళని, డబ్బు ఇచ్చిన వాళ్ళకే టికెట్లు కట్టబెట్టారు. మరోవైపు సామాజిక న్యాయం, మార్పు అనే అంశాలను తామే ముందుగా ప్రజల ముందుకు తీసుకొచ్చామని పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి అంటున్నారు. తాము అధికారంలోకి వస్తే సామాజిక న్యాయాన్ని అమలు చేసి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో తీసుకున్న మాకు 100% అనే హక్కు మాకే ఉంది. అండ్ మా తర్వాత మిగతా సామాజిక న్యాయం అనేది మాదంటే మాది అని ఈరోజు చేతులు పైకెత్తుతారంటే దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఆంజనేయ రెడ్డి గారు ఆయన చాలా సిన్సియర్, చాలా నిజాయితీ పరులు. నేను ఇవాళ సాయంత్రం నేను పర్సనల్గా వెళ్ళి వ్యక్తిగతంగా వెళ్ళి కలుసుకుంటాను. ఆయన లాంటి మనిషి మాకు దూరం అవడం మాత్రం నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. దూరం కాకుండా తిరిగి నేను పర్సనల్ రిక్వెస్ట్ చేస్తాను. ఇక రాజకీయాల ప్రక్షాళన, మార్పు కోసమే అన్నయ్య రాజకీయాల్లోకి వచ్చారని యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. పీఆర్పీలో టికెట్ రాని వాళ్లే తాము సీట్లు అమ్ముకున్నట్టు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నాకు సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇస్తే నేను పార్టీలో ఉంటాను. మన పార్టీకి కట్టుబడవలసిన ఐడియాలజీ, అంతేగాని నాకు అభ్యర్థికి నేను చెప్పిన అభ్యర్థికి ఇస్తే న్యాయం జరిగినట్టు నేను చెప్పలేని అంటే వేరే అభ్యర్థికి ఇస్తే న్యాయం జరిగినట్టు కాదు. ఐడియాలజీ అనేది ఎవరికి ఇచ్చినా సరే అంతిమ లక్ష్యం ఏంటంటే న్యాయం జరిగిందా లేదా అని చూడాలి తప్ప. ఏది ఏమైనా ప్రజారాజ్యంలో నేతల రాజీనామాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. టికెట్ల వ్యాపారంపై వస్తున్న ఆరోపణలకు ఇవి బలం చేకూర్చుతున్నాయి. మార్పు అనేది ఇక్కడ సందేహాస్పదంగా మారిందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.